హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ సింపుల్ రెసిపీ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. అందులో ఉప్పు కారం వేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, లేదంటే ఎగ్ వేసాక కారము ఉప్పు క్లాగ్స్ వచ్చేస్తాయండి. నేను బాగా బీట్ చేసుకుంటున్నాను. బాగా బీట్ చేసుకోవాలి సో దట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. కారము పసుపు నార్మల్గా అయితే వాటర్ వేయకపోతే ఇలాగ క్లాగ్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయితే బాగా మరగనివ్వండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, స్నాక్ ఐటెంలా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు. ఎగ్ ఆమ్లెట్ డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఉప్పు కారం ఎగ్ వేస్తున్నాను. ఇందులో కొంతమంది శనగపిండి వేస్తారు. శనగపిండి చూడండి, ఆయిల్ బాగా మరిగింది కాబట్టి ఆ ఆమ్లెట్ చుట్టూరు బాగా వచ్చింది. తర్వాత ఇలా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇది కుక్ చేసుకుంటే బాగా వస్తుంది. హైలో పెడితే మాడిపోతుంది. సో కొంచెం కాలనివ్వాలి. కాలాక దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్, బాగానే వచ్చింది. సో ఇలా ఫ్లిప్ చేసుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని చారు వేసుకొని తినేయచ్చు. ఇందులో పచ్చడి కూడా వేసుకోవచ్చు. ఇంట్లో హోమ్ మేడ్ పచ్చడి చేసుకుంటాం కదండి, దాంట్లో బాగుంటుంది. ట్రై చేయండి.